వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను, కానీ దానికి ముందు మీరు నేను చెప్పేది వినాల్సి ఉంటుంది. రాణా గారు, నేను చెప్పేది వినేదాకా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఈ రోజు మీరు చేయవలసిన నిర్వాకాలన్నీ చేసేశారని మేమనుకుంటున్నాం. ఇంకా ఏమన్నా మిగులుందా? రాణి గాయత్రీదేవి, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఉంటారో వెళ్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు. రాణా గారు, నా మీద మీరు చేసిన అబద్ధపు ఆరోపణలన్నీ నేను విన్నాను. మీరు నేను చెప్పే ఒక్క నిజం వినలేరా? ఇది మీకు న్యాయంగా ఉందా? కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇక ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక నేను ఎప్పటికీ తిరిగి రానే రాను. నేను వెళ్ళిపోతాను, కానీ రాణి గాయత్రిలాగా కాదు. ఈ మహలకు వచ్చిన ఓ మామూలు అమ్మాయిలాగా తిరిగి వెళ్తాను. ఎందుకు ఏడుస్తున్నావు గాయత్రి? ఏడవటం ఆపి. కన్నీళ్లు నిన్నింకా బలహీనపరుస్తాయి. మా నాన్న నాకు ఇచ్చిన స్త్రీధనాన్ని తీసుకువెళ్తాను. దాంతోపాటు నా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుని తీసుకువెళ్తాను. ఈ మహల్ నుండి ఇంకేమీ తీసుకెళ్లను. రాణి గాయత్రీదేవి మీద దాడి జరిగితే ఆ గాయం ఇంద్రవదన్ గారి గౌరవానికి తగులుతుంది. ఈ బంధం భార్యాభర్తలది కానే కాదు, కేవలం ఒక రాజు ఒక రాణికి మధ్య సంబంధం. నేను నిజమైన రాజకుటుంబీకులం. ప్రాణం వదులుకుంటాం గాని గౌరవాన్ని మాత్రం కాదు. ఇక ఈ మహల్లో మాకంటూ ఎటువంటి గౌరవం లేదు. మేమిక్కడి నుంచి వెళ్ళే తీరాలి. మీరు వెళ్ళొద్దు పెదరాణి అమ్మ. మిమ్మల్ని మేము ఎలాగూ ఏమీ అనలేం. కానీ మేము ఈ క్షణమే రాణి గాయత్రీదేవిని ఇక్కడికి పిలిపించి మీకు క్షమాపణ చెప్పిస్తాం. రాణి గాయత్రీదేవిని రమ్మన్నామని చెప్పు. రాణిగారు మహల్ని విడిచి వెళ్ళిపోయారు. ఎప్పుడు? అలా ఎలా వెళ్ళారు వారు? నీకు జోహార్లు రాజమాత, నీకు జోహార్లు. అత్తారింటికి కోడళ్ళు పల్లకీలో వచ్చినా కాటికెళ్లేందుకే గుమ్మం దాటుతారు. కానీ ఈరోజు 10 రోజుల్లోనే ఒక కోడలు పుట్టింటికెళ్ళిపోయింది.
భలే ఎంత గొప్ప సంప్రదాయాన్ని పరిచయం చేశారు మీ కోడలు గారు. అయినా మాదే ఉంది. ఎంతైనా ఇది మీ ఇల్లు, అంతా మీ ఇష్టం. మేమిక్కడ అతిథులం. ఇక అతిథులు బయలుదేరే సమయం ఆసన్నమైంది. పెదరాణి అమ్మ, జరిగిన దానికి మీకు మేం క్షమాపణ చెప్తున్నాం. రాణా గారు, ఇతరులు చేసిన తప్పులకి శిక్ష మీరెందుకు అనుభవించాలి? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళడగాలి క్షమాపణ. మేము మిమ్మల్ని అన్నదానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. సంతోషం. కనీసం ఇప్పటికైనా మీ తప్పు మీకు తెలిసొచ్చింది. అయితే మీరు వెళ్ళట్లేదు కదా? గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళక తప్పదు. అవమానమనే ఈ గాయం మానిపోయాక మేం తిరిగి వస్తానులేండి. పెదరాణి అమ్మ అయితే మిమ్మల్ని క్షమించేశారు, కానీ మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం. రాణి గాయత్రీదేవిని కూడా క్షమించాం. ప్రేమ లేని బంధం రాజీ పడ్డమే అవుతుంది రాణా గారు. మేము మిమ్మల్ని అలా రాజీ పడనివ్వం. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. తుపాకీని కిందకి దించేశారేం రాణాగారు? కనీసం ఈసారైనా మీ కోపం అనే తూట గురి తప్పకుండా తగిలేది కదా. మీరు చెప్పదలుచుకున్నదేమిటి? అమాయకురాలైన ఆ అమ్మాయి మీద మీకెందుకింత కోపం? అసలు వారు ఏం చేశారని? గాయత్రి, ఈ లంగా గుర్తుందా నీకు? ఇదంటే నీకెంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఇదే వేసుకుంటానని దానివి. అయితే ఒకరోజు నువ్వు నాతో అన్నావు, ఈ లంగా నీకు పట్టడం లేదని, చిన్నదైపోయిందని. ఎంత విచిత్రంగా ఉంది కదూ. లంగా మాత్రం అలాగే ఉంది, కానీ ఈ టోస్ట్ ఆ మేకవన్నె పులి కోసం, రాణి గాయత్రీ దేవి.